వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్లో మాట్లాడిన వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, మున్సిపల్ కౌన్సిలర్. వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు, బ్రహ్మం, చీర్ల సత్యం సాగర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 రోజుల్లోనే అభివృద్ధి జరగాలంటే ఎలా జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ అని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఎక్కడ పోయింది? ఏ కార్యక్రమం చేసినా మీ మంత్రి మీరు ఎప్పుడు కౌన్సిలర్లు కానీ నాయకులకు కానీ సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేసినప్పుడు మీ ప్రోటోకాల్ ఎక్కడ పోయింది? ప్రోటోకాల్ అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 రోజులు అవుతున్నా వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ గారి ఫోటో తీయకపోవడం మీ ప్రోటోకాల్ సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేకుండా మాట్లాడుతున్నారా? మీరు నిద్రలోకెళ్ళి ఇంకా మేలుకోలేదు. మీ మంత్రి ఓడిపోయిన భ్రమలో మీరు ఉన్నారు. మీరు మేలుకోండి, తప్పుడు మాటలు మాట్లాడకండి. మా ఎమ్మెల్యే మేఘారెడ్డి పాత నిధులతో వనపర్తి పట్టణంలో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు పూజ చేయడం జరిగింది. అదే విషయాన్ని మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాకు సమాచారం ఇవ్వలేదు. ప్రోటోకాల్ పాటిస్తలేరు అని సమాచారం ఇచ్చినా ఇవ్వలేదని మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారు మాట్లాడడం విడ్డూరం అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏంటో త్వరలోనే చూయిస్తాం. మా ఎమ్మెల్యే మేఘారెడ్డిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని అన్నారు. మా ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గంలో అన్ని పార్టీలను, ప్రజలను సూచనల మేరకు, వనపర్తి నియోజకవర్గ మేధావుల సూచనల మేరకు, అన్ని వర్గాలను, అన్ని కుల సంఘాలను సలహాల మేరకు వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందేలా మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వనపర్తి అభివృద్ధిపైనే దృష్టి సాధిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాముడు, మున్సిపల్ కౌన్సిలర్లు బి వెంకటేశ్వర్లు, బ్రహ్మంచారి, కౌన్సిలర్ జయసుధ, మధుగౌడ్, కౌన్సిలర్ సుమిత్ర, యాదగిరి, కౌన్సిలర్ విభూది నారాయణ, కౌన్సిలర్ లక్ష్మి, రవి యాదవ్, కౌన్సిలర్ చీర్ల సత్యం సాగర్, కోఆప్షన్ ఖైరున్ బేగం, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, రఘు యాదవ్, ఎండి ఫాజిల్, శశాంత్ సాగర్, ఆర్వి సాగర్, నరేష్, ప్రకాష్ రెడ్డి, రఘు, యాదగిరి, మహమ్మద్ రఫీక్, ఎస్ కుర్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేఘారెడ్డి గారు అభివృద్ధి పనుల్లో భాగంగా గత ప్రభుత్వంలో వచ్చిన జీవో నెంబర్ 325 ద్వారా ఎస్డిపి నిధులు 15 కోట్లు మంజూరైన మాట వాస్తవం. కానీ ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మాత్రమే జరిగింది గతంలో. మనం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దీనికి ఇంతవరకు అయితే నిధులు ఎలాంటి నిధులు ఇంతవరకు రాలేదు. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మాత్రం జరిగింది. అయినా కానీ ఈ దృష్టి మేము ఎమ్మెల్యేగా దృష్టి తీసుకెళ్తేమన్నా అంటే దాన్ని కూడా మనం ప్రయత్నం చేసి ఆ నిధులు తెప్పించుకునే కార్యక్రమంలోనే మనం ఈ యొక్క వర్కులు స్టార్ట్ చేసే ఉద్దేశంతో గతంలో కూడా ఈ సంబంధించిన 6 వార్డులు నేను జరిగిన శంకుస్థాపన కాబట్టి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఏం స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఎలక్షన్ కూడా వరకు ఆగిపోయేవి. దానిలో భాగంగా ఇది మనకు నిన్న ఎమ్మెల్యే నూతనంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మనకు ఈ పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు మనం గట్టు ఏదైనా ఒక ఆరోపణ చేస్తారు, ఒక ప్రోటోకాల్. ఇంత ప్రోటోకాల్ అంటే ఏంటంటే వాళ్ళు తెలుసుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోండి. ఎక్కడికి మాకు ప్రోటోకాల్ పాటించలేదు, మా ఎమ్మెల్యే గారు మాకేం చెప్తలేదు, మాకేం చేస్తారు, ఏం కదా అని చెప్పి ప్రతి విషయంలో ఇప్పుడు నిన్న ఒకటే మాట అంటారు, మా ప్రోటోకాల్ పాటించలేదు. అసలు ప్రోటోకాల్ అంటే ఏం తెలుసా మీకు? ఇంతకు నువ్వు గతంలో జడ్పీ చైర్మన్ ఎన్ని రకాలుగా మీరు అవమానపరిచారు. మీరు శిలాపథకంలో పేరు లేకుండా ఏది లేకుండా సంబంధించిన వార్డు కౌన్సిలర్కి ఎవరికి సమాచారం చేయకుండా మంత్రి గారు ఏకపక్షంగా ఎవరిని కలుపుకోకుండా చేసినప్పుడు అప్పుడు మీకు ప్రోటోకాల్ జ్ఞాపకం రాలేదా? ఈరోజు మీకు ప్రోటోకాల్ జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు ప్రోటోకాల్ చూసుకునే విధానం మొత్తము మనం అధికారులు చూసుకుంటారు. మేము ఒక ఎమ్మెల్యేగా మా యొక్క నాయకుడు ఎమ్మెల్యేగా పలానా అభివృద్ధి శంకుస్థాపన చేసుకుని వస్తామని చెప్తున్న భాగంలో అధికారులు మీకు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చారు. కానీ ఇచ్చిన వాళ్ళతో మీరు మాకు ఇవ్వలేదని చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. కమ్సగా మీరు గుండెగా చేసుకొని చెప్పుకోండి. కమ్సగా మీరు అధికారం కోల్పోయారు. కానీ మేము మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఏమన్నా అందరూ కలుపుకొని అభివృద్ధిలో అంటే ఆయన చైర్మన్ గారి క్యాబిన్లో ఈరోజు ఉదయం 11 గంటల వరకు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ మరియు కేసీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. మేము ఈరోజు ఉదయం 11 గంటలకు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత అప్పుడు కలెక్టర్ గారి నుంచి మన కమిషనర్ గారు ఫోన్ చేసిన తర్వాత ఆ ఫోటో తీయడం జరిగింది. అవన్నీ విషయాలు తెలియక ఈయన ఫోటోగ్రాఫర్
విస్మరించి అన్ని చేసి మీరు ఫోటో గారి మీద చేయొద్దని దయచేసి ఎమ్మెల్యే గారి మీద మేము అందరము ఎమ్మెల్యే గారైనా సరే మేమైనా సరే అందరం కలిసిమెలిసి వనపర్తి పట్టణాన్ని మరియు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుందాం. అందరి భాగస్వామ్యం చేసుకుంటూ ముందరుకోవడానికి మేఘంగా సిద్ధంగా ఉన్నారు. మీరందరూ సహకరించండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, నిన్న పాత ప్రభుత్వం ఉంది అన్నట్లు మీరు పత్రికలు నిన్నే చూసాము. అధికారులు కూడా అప్రబంధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు ఆయన ఇంకా ఆయన ఏమనుకుంటే అధికారులు హెచ్చరించే స్థాయి ఉంది ఆయనకు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మేము గవర్నమెంట్ మారగానే మేము అప్పుడు అధికారులుగా మేము చాలా ఒక నిజాయితీగా ఒక సిస్టమేటిక్గా పోవాలని నిర్ణయించుకున్నాం. కానీ మీరు ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా మీరు అధికారులు హెచ్చరిస్తున్నారు. మీరు ప్రోటోకాల్ విస్మరించి అన్ని చేసి మీరు అధికారులను ఇలా మీరు హెచ్చరించుకోవాలి సరైన పద్ధతి కాదు. మీరు పంతం మార్చుకున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. పంతం మార్చుకొని అందరం కలిసిమెలిసి వనపర్తి పట్టణాన్ని వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కృషి చేయడానికి మా మేఘన్న గారు ముందున్నారు. ముందు రోజుల్లో ఏమేమి చేస్తామని మేఘన్న గారి పనులను మీకు అందరూ తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ సహకరించాలని మా యొక్క మనవి. వనపర్తి పట్టణంలోని ఎస్డిపి నిధుల ద్వారా శాంక్షన్ అయినటువంటి కొన్ని పనులు అప్పట్లో ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ నందుకు స్టార్ట్ చేయలేకపోయినాము. అట్టి కార్యక్రమంలో వార్డు వైజ్గా ఒక వార్డుకు 15 నుంచి 20 లక్షలు 25 లక్షలు అట్లా పెట్టిండ్రు. ఆ వర్కులు స్టార్ట్ కానందున అట్టి వర్కులు ఇప్పుడు స్టార్ట్ చేసినాము. అయితే మన మున్సిపల్ చైర్మన్ ఏం చెప్తున్నారంటే కొత్తగా నిధులు తెచ్చి చేయమని ప్రారంభోత్సవం చేయమని చెప్తున్నాడు. ఆయనకు తెలివిందో లేదో మాకైతే తెలియదు. కొత్తగా నిధులు గవర్నమెంట్ ఫామ్ అయింది ఎప్పుడు, కొత్త నిధులు ఎప్పుడు వస్తాయి? ఇదివరకు వచ్చిన ఎస్డిపి నిధులు కూడా గవర్నమెంట్వే. గవర్నమెంట్ ప్రజల సొమ్మే కదా అది. ఆయన ఏదో సొంత ఇంటికి తెచ్చినట్లు కొత్తగా తీసుకొచ్చి చేయమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు అయితే తేలేదన్నట్లు తెలియలేని వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమాత్రం నిజాయితీ ఉందో తెలియదు. కానీ మాకు ఈ నిధులు ఎప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు. టెంకాయ కూడా ఈ 6 వార్డులో ఎవరు కూడా టెంకాయ కూడా కొట్టలేదు. ఆయన ఆల్రెడీ స్టార్ట్ అయిన నిధులకు అది పనులకు మళ్ళీ చేస్తున్నా చెప్తున్నాడు. ఆయన నిన్న చేసినటువంటి పనులకు ఏ పనికి ఆయన వచ్చి టెంకాయ కొట్టిండో నిరూపించుకోవాలి. అది చాతగాక తెలియలేని వ్యక్తిలాగా తిక్క మాట్లాడడం, మంత్రి ఓడిపోయిన భ్రమలో ఉండి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితిలో తిక్క మాట్లాడుతున్నాడు. మొన్న కూడా ఒక పుత్తోడు అత్తగారింటికి పోయినట్లు ఒకరిని కొత్తని పట్టుకొని వచ్చిండు. వాడి దానికి మొన్నటి వరకు రాయి చౌరస్తారా, అంబేద్కర్ చౌరస్తారా, నిరంజన్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు. ఈరోజు పార్టీలకు వచ్చి ఎంబడే వాడు ఏం మాట్లాడుతున్నా వానికే తెలుస్తలేదు. తెలియకుండా తిక్క మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మీరు ఎందుకు పోయినారు పర్మిషన్ లేకుండా? పర్మిషన్ ఏం అవసరం? ఎమ్మెల్యే క్యాంపస్ బోర్డుకి పర్మిషన్ అవసరం లేదు కదా. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, గవర్నమెంట్ ఆర్ఎన్బి ఏఈ వచ్చిండు. వాళ్ళ ద్వారా పోయి చూసినాం. దాంట్లో పోయి ఏమేమి జరిగిన సంఘటనలన్నీ చూస్తే ఆడ కనీసము పూల మొక్కలు కూడా ఎత్తుకపోయారు. వీళ్ళ బతుకులకు పూల మొక్కలు కూడా ఎత్తుకొని పోయారు. అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంది? లోన వైర్లు కట్ చేసుకొని పోయారు, ఏసీ లిప్పి పెట్టుకున్నారు, అల్యూమినియం సెటర్స్ కూడా పిక్కొని పోయారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటిది? ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసు. బయట షెడ్ ఇప్పుకొని పోయినప్పుడే మీ బతుకులు మొత్తం వనపర్తి పట్టణం అందరూ తెలుసు. ఒక చైర్మన్ ఉండి నీ వాటిలో మెజార్టీ దానికి చేతగాక నువ్వు బయట వ్యక్తుల గురించి మాట్లాడానికే నేర్చుకున్నాడు. నువ్వు ఆయన గురించి ఆయన నేను ఇందాక చెప్పిన వాడు ఉత్తోడు అత్తగారికి వాడు పోయి ఆడ గేట్ కాడే కూర్చుంటాడు. వాడు నిజాయితీ పరుడు అయితే ఈరోజు మేము సవాలు విసురుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపాలిటీ అవినీతి జరగలేదని చెప్పి వచ్చి బయటకు వచ్చి రాజీ చౌరస్తలు చెప్పమని చెప్పండి, మేము నిరూపిస్తాము. వాడు నిరూపించకపోతే ఎవరైనా ముక్కు నాలుక రాయమంటారు. ముక్కు కాదు, 4 రోడ్డు మీద రాయాలి. మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డు మీద. అట్లాంటి తిక్క ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలో ఈ వార్డులో ఎక్కడ కూడా ఎవరు కూడా టెంకాయలు కొట్టి పని మొదలు పెట్టలేదు.
నిన్నటి దినం ఎలక్షన్ల ముందు అడావిడిగా ఏదో చేద్దామంటే ఎలక్షన్ల తర్వాత ఏం పనులు ఉన్నాయి ఇంకా అనేది శుభ్రంగా చేద్దామనే ఉద్దేశంతోన ఆపడం జరిగింది. కానీ వీరి గతంలో ఉన్న అధికార పక్షం నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు తొందరపడి వారి నోటికి వచ్చినట్టు వాటిని మాట్లాడడం సబబు కాదు. ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ప్రజల పనులు చేయడంలో తప్పు లేదనే విషయం తెలుసుకోవాల్సిందిగా గత నాయకులను కోరడమైనది. ఈ సొమ్మంతా ప్రజలతోనే, ప్రజల సొమ్ముతోన ప్రజానాయకులు కొనడంలో తప్పేముంది? ఎవరు ఏది నోటికి వచ్చి వారు మాట్లాడడం ఎంతవరకు సబబు? ఏ వార్డు డెవలప్ కు ఎవరు ఎంత అవినీతి జరిగిందో, ఎంత అక్రమాలు జరిగిందో, గత పాలకులు చేసిన మోసాలు అనేది వనపర్తి నియోజక ప్రజలందరికీ తెలుసు. ఒక స్వీపింగ్ మిషన్ తీసుకొచ్చి ఇంతవరకు దాన్ని ప్రయోజనం లేకుండా మూలకు పడేసిండ్రు. 56 లక్షల రూపాయలు ప్రజలను మూలకు పడేసిండ్రు. వనపర్తిలో ఎటువంటి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధులు జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందే. వనపర్తి ప్రజానికాన్ని కోరడం అనేది ఈ ఫండ్ ప్రజలతో వచ్చిన ఫండ్ కాబట్టి ప్రజానాయకుడు మేఘారెడ్డి చేయడంలో తప్పు లేదని మేము భావించి మా వాటర్లో నిన్న టెంకాయ కొట్టడం జరిగింది. ప్రోటోకాల్ గుర్తుకొచ్చిందా? మళ్ళీ గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయిందండి మీకు ఈ ఆలోచన? నా యొక్క 22వ వార్డులో తాళచెరువు పని చేసినప్పుడు, కొబ్బరికాయ కొట్టినప్పుడు కానివచ్చు, పని జరిగినప్పుడు కావచ్చు, ఏ పని ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని స్థానిక కౌన్సిలర్గా నేనున్నాను. నేను ఆ రోజు మీ పార్టీని ఉన్నాను కదా, మరి నాకు సమాచారం ఇవ్వకుండా మీరు ఆ పనిని ఎందుకు చేసారు అది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నిన్న కార్యక్రమం ఉందని చెప్పేసి మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. నీకు ఇవ్వకపోతే కమిషనర్ పోయి నిలది, అంతేగాని మా ఎమ్మెల్యే పైన, మా నాయకుల పైన బురద జల్లే మాటలు మాట్లాడద్దు. ఇకనైనా మారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పిండ్రు, ఎందుకు చెప్పిండ్రు అనేది ఆత్మవిమర్శలు చేసుకోండి. గతంలో ఏ కౌన్సిలర్కైనా మంత్రి గారి కార్యక్రమం 16 వార్డులో ఉంది రాండి అని మీ పార్టీ కౌన్సిలర్లకు మీరు ఇచ్చుకున్నారు సమాచారం. అది నీవు ఇచ్చుకున్నావా చెప్పు? నీకు ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? నీకు లేవు, నీ నాయకుడికి లేవు. లేనందుకే మీ కౌన్సిలర్లు ఎవరైనా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఇప్పటికైనా మీ నాయకుడి పైన ప్రేమ ఉందా ఒకసారి వాళ్ళని పిలిచి అడుగు, చెప్తారు వాళ్ళే అన్ని నిజాలు. మా వార్డులో పని చేసిండ్రు, పని చేసేటప్పుడు వార్డు కౌన్సిలర్ను పిలుచుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, అక్కడ ఉన్నటువంటి ఆ కౌన్సిలర్కి తెలిస్తే ఏ సమస్యలు ఉంటాయి, ఏం చేస్తే ఏ అవరోధాలు అవుతుంది అనేది ఉంటుంది. అది ఏది లేకుండా తలకి ఏది ఎక్కితే అది పోయి చేసిండ్రు. అవి ఇప్పటికీ కంటికి కనిపిస్తుంది. నా వార్డులోకి రండి చూపిస్తా. తాళచెరువు మీరు చేసిన అభివృద్ధి అంటున్నారు, అది అభివృద్ధి అంటారా లేదా అనేక అన్యాక ప్రాంతం అంటారా నేను చూపిస్తా.